మరి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్థుతులు. కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామంన అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే ప్రియులారా, గత కొద్ది కాలము నుంచి మనము ఉపమానాలు అనే అంశము మీద మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఒక ఉపమానాన్ని ధ్యానించడంలో ముందుకు వెళదాం. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఆయన 3.5 సంవత్సరాలు సువార్త వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రజలకు ఉపయోగపడే విధముగా అద్భుత కార్యక్రమాలను చేసి ఉన్నారు. ప్రజలను ఆత్మీయతలో నడిపించే విధముగా ఉపమానాలను కూడా ఆయన తెలియజేసి ఉన్నాడు. అయితే ప్రియులారా, ఈరోజు కూడా మనము ఒక ఉపమానము ద్వారా ఈ యొక్క వాక్య భాగంలోకి మనం ప్రవేశిద్దాం. ఏమిటి ఆ ఉపమానము అంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని అనేక మంది ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అయితే ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారంటే, ఇరికించే ప్రశ్నలు అంటూ ఉంటారు కదా, లేదా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అంటూ ఉంటారు కదా. ఇటువంటి ప్రశ్నలతో ఆయన ముందుకు వచ్చి ఉన్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు దానికి ఎలాంటి స్పందన ఇచ్చి ఉన్నారో దానిని మనం పరిశీలన చేద్దాం. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనం నుంచి మనం ధ్యానిస్తూ ముందుకు వెళదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా. అంటే ఉదయకాలము కూడా దీని మీదే మేము అధ్యయనం చేసి ఉన్నాం. అయితే ఈ సాయంకాల సమయం అందు కూడా దీని మీదే ఒక పూర్తి అవగాహనతో మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర యేసుక్రీస్తు ప్రభు వారు జనులందరికీ కూడా అర్థమైన రీతిలో ఒక ఉపమానాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి ఆ ఉపమానము అంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి ఎంతమంది కుమారులు ఉన్నారంటే 2 కుమారులు ఉన్నారు. మీకు పాత నిబంధన చరిత్రే కానీ క్రొత్త నిబంధనలో ఉన్న కొన్ని ఉపమానాలు చదివినప్పుడు మీకు కూడా ఒక ఉపమానం గుర్తు రావాలి. లూకా సువార్తలో కూడా ఒక ధనవంతుడు ఉన్నాడు, లేదా ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి ఎంతమంది కుమారులు ఉన్నారంటే 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు కూడా తన తండ్రి ఆస్తిని ఇంకా పంచుకోలే. అంటే తన తండ్రి యొక్క ఆధీనంలోనే ఆ 2 పిల్లలు ఏమవుతూ ఉన్నారు? పెరుగుతూ ఉన్నారు. అంటే ఇక్కడ కూడా చూస్తూ ఉన్నప్పుడు ఒక తండ్రి ఉన్నాడు. ఒక తండ్రికి ఎంతమంది కుమారులు ఉన్నారంట? 2 కుమారులు ఉన్నారు. ఈ 2 కుమారులు కూడా ఈ తండ్రి యొక్క ఆధీనంలోనే పెరుగుతూ ఉన్నారు. ఈ తండ్రి యొక్క ఆధీనంలో పెరుగుతూ ఉన్నాడు కాబట్టి తండ్రి ఒకరోజు అతను కలిగి ఉన్న తోటలో అతడు పనికి వెళ్ళలేని స్థితిలో తన మొదటి కుమారుడి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడు. చూడండి 28. మీకేమి తోచుచున్నది? మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులు ఉండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా. అంటే మనకి ఏదైతే ద్రాక్ష తోట ఉన్నదో, మనకి ఏదైతే జీవనోపాధి ఉన్నదో దానిలోకి వెళ్ళి ఈ రోజు నువ్వు పని చేయి అని చెప్పాడు.
అయితే ఇతను చాలా ఎలాగ మాట్లాడుతున్నాడో మనం చూద్దాం. వాడు పోను అని ఉత్తరం ఇచ్చెను గాని పిమ్మట మనసు మార్చుకుని పోయాను. అంటే ఇప్పుడు ఇతను తండ్రితో ఎలా మాట్లాడుతూ ఉన్నాడంటే, మనం చూస్తూ ఉన్నప్పుడు చాలా ర్యాష్గా అంటారు కదా, చాలా కోపంగా అంటూ ఉంటారు కదా, చాలా అగౌరవంగా అంటూ ఉంటారు కదా. అంటే తండ్రి వచ్చి ఈరోజు నేను పనికి వెళ్ళట్లేదు, నువ్వు పనికెళ్ళు అని అన్నాడు. అనగానే ఈ పెద్ద కుమారుడు ఏం చేశాడంటే అగౌరవంగా, తండ్రి పట్ల అగౌరవంగా, కోపముగా, మర్యాద లేకుండా సమాధానం ఏమిచ్చాడంటే నేను పోను, నేను వెళ్ళను అనే సమాధానాన్ని ఇచ్చాడు. ఆ సమాధానాన్ని ఇచ్చిన తరువాత అతను ఏం చేశాడంటే మనసు మార్చుకుని పోయాడు. అంటే తండ్రి అడిగినప్పుడు మాత్రము అతని మనసు ఎలా ఉందంటే చాలా కఠినంగా ఉంది. నేనెందుకు చేయాలి, నేనెందుకు వెళ్ళాలి అని అనుకున్నాడు. కానీ తదుపరి ఏం జరిగింది అంటే అతనే మనసు మార్చుకుని పోయినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే 30వ వచనం, అతడు రెండో వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా బోధనను గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిన వాడని అడిగాను. అంటే ఇక్కడ ఏం చెప్తూ ఉన్నాడంటే మొదటి కొడుకు ఏమో ఎల్లను అని చెప్పి మారి వెళ్ళాడు. రెండో కొడుకేమో చాలా ప్రేమగా వెళతాను అని చెప్పి ఏం చేయలేదంట, వెళ్ళలేదు. ఈరోజు కూడా ఒక్కోసారి ప్రార్థనకు వస్తారా అని అన్నాం అనుకో, కొంతమంది ముఖం మీద చెప్తారు నాకు కుదరదు, నాకు పని ఉంది అంటారు. కానీ వాళ్ళ మనసు మార్చుకుని ప్రార్థనకు వస్తూ ఉంటారు. కొంతమంది పక్కాగా చెప్తారు ఖచ్చితంగా వచ్చేస్తా బ్రదర్ అంటారు. వాళ్ళు ఒక్కోసారి ఆ ప్రార్థనలు ఏమవరు, కనపడరు. అయితే ప్రియులారా, ఈ యొక్క ఉపమానంలో ఇప్పుడు అడుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభువు, వెళ్ళను అని చెప్పి వెళ్ళిన వాడు దేవునికి ఇష్టడా, వెళతానని చెప్పి వెళ్ళని వాడు దేవునికి ఇష్టడా? వీరిద్దరిలో ఎవరు తండ్రి మాటకు లోబడిన వారు అని అంటే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఏం చెప్తూ ఉన్నారంటే 31వ వచనం, అందుకు వారు మొదటి వాడే అని. అవును, నిజంగా దేవుడు మాటలు కాదు కానీ చేతలనే కోరుకుంటూ ఉన్నారు. ఈరోజు చాలా మంది మాటలు చెప్పే వాళ్ళు ఉంటూ ఉంటారు. అంటే ఈరోజు సంఘములో కానీ సమాజంలో కానీ మాటలకు కాదు కానీ చేతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటి కొడుకే దేవుని చిత్తము ప్రకారముగా నడుచుకున్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు నేను చెప్పే విషయం ఏమిటి అంటే మన జీవితంలో కూడా దేవుని ఇష్టలుగా మనం జీవిస్తూ ఉన్నామా? దేవుని ఇష్టలుగా మనం జీవించాలి అంటే దేవుని మాటలకు మనం ఏం చేయాలంటే లోబడే మనసు మనలో ఉండాలి. దేవుని మాటలు ఒక్కోసారి వినినప్పుడు కొంచెం కఠినంగా ఉండవచ్చు కానీ వాటికి లోబడే స్వభావాన్ని నీవు ఖచ్చితంగా కలిగి ఉండవలసిన వాడవై ఉండాలి. అయితే లూకా సువార్త 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయము 29వ వచనాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను. లూకా సువార్త 7వ అధ్యాయము 29వ వచనం, ప్రజలందరూ సుంకర్లను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తీసము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరు గాని పరిసయ్యులు ధర్మశాస్త్ర ఉపదేశకులు అతని చేత బాప్తీసము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించి. ఇంతక పెద్ద కుమారుడు చిన్న కుమారుడు అని చెప్పాను కదా. పెద్ద కుమారుడు ఎవరు అంటే ఈ 29వ వచనంలో ప్రజలందరూ సుంకర్లను ఎవరు బోధ విన్నారంట? యోహాను బోధ విన్నారు. యోహాను బోధ విని దేవుడు న్యాయవంతుడని ఒప్పుకున్నారు. అంటే వాస్తవానికి వాళ్ళు వృత్తిపరముగా వ్యక్తిత్వపరంగా చాలా చెడ్డవారైనప్పటికీ కూడా యోహాను బోధ విన్నారు. వినిన తరువాత దేవుని గురించిన విషయాలను నేర్చుకుని దేవుడిలో ఏముందని అర్థం చేసుకున్నారంట.
కుమారుడిలో ఎవరు కనపడుతున్నారంటే ఈ సుంకర్లు, ఈ యొక్క ప్రజలందరూ కూడా కనపడుతూ ఉన్నారు. మొట్టమొదటిగా దేవుని తెలుసుకోలేదు, కానీ వాక్యము వినిన తరువాత వాళ్ళు దేవునిని తెలుసుకుని దేవుని ఒప్పుకున్నారు. కానీ 30వ వచనంలో పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళు దేవుడంటే బాగా తెలుసు, వాక్య జ్ఞానము బాగా ఉంది, కానీ అతని చేత బాప్తిసము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించి, ఈరోజు వాక్యము తెలుసు అని విరవీగిన వాళ్ళే చాలా మంది దేవునిని విడిచిపెడుతూ ఉంటారు. కానీ వాక్యము తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే దేవునిని అంగీకరించేవారుగా ఉంటారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా మనం సీనియర్లము అని అనుకోవడానికి ఒక్కోసారి అవకాశం లేదు. ఒక్కోసారి వాక్యము తెలియని వాళ్ళే వచ్చి వాక్యాన్ని తొందరగా నేర్చుకుని దానిని గట్టిగా పట్టుకుంటారు. ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఒక్కోసారి దానిని గట్టిగా పట్టుకోలేని పరిస్థితి. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనము ఎలాగ ఉన్నామో అని మనము ఒక్కసారి పరిశీలన అయితే చేసుకోవాలి. అయితే మీ అందరికీ అర్థమవడం కొరకు నేను ఒక పాత నిబంధన చరిత్రను మీకు తెలియజేస్తాను. ఏంటి పాత నిబంధన చరిత్ర అంటే, క్రైస్తవులమైన మనము ఈరోజు ఒక పెద్ద కొడుకులాగా ఉండాలా, చిన్న కొడుకులాగా ఉండాలంటే మీరేం చెప్తారు? పెద్ద కొడుకులాగా ఉండాలి. అంటే పెద్ద కొడుకు ఎవరి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడు. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అంత తేలికైన పనా? చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని నేను ధ్యానిస్తూ ఉన్నాను. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, అంటే తిమోతి అనే ఒక యవనస్తుడికి ఏం చెప్తున్నాడంటే, నువ్వు దేవుని చిత్తానుసారంగా జీవించాలి అంటే, దేవునిలో నువ్వు బ్రతకాలి అంటే కొన్నిటిని ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితాల్లో కొన్ని విడిచిపెట్టకుండానే క్రైస్తవుడు అంటూ ఉన్నారు. కానీ క్రైస్తవ జీవితంలో క్రైస్తవుడు అయిన తర్వాత కొన్నిటిని ఖచ్చితంగా ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత కొన్నిటిని విడిచిపెట్టాలి, కొన్నిటిని పట్టుకోవాలి. వేటిని పట్టుకోవాలంటే అక్కడ చెప్తున్నాడు, నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము, వెంటాడము అని తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, ఒక క్రైస్తవుడిగా వాక్యము వింటున్న మీరైనా కానీ, ఒక క్రైస్తవుడిగా బోధిస్తున్న నాకైనా కానీ, మనము ఏమేమి సంపాదించుకోవాలంటే ఈ క్రైస్తవ జీవితంలో నీతి సంపాదించాలి, తర్వాత భక్తిని సంపాదించాలంట, తర్వాత విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము అంట. ఈరోజు ఈ క్రైస్తవ జీవితంలో మనము దేనికోసం ప్రయాసపడుతూ ఉన్నాం? ఈరోజు చాలా మంది అంటూ ఉంటారు, మాకు ఆరోగ్యం బాగోలేదు, ఆరోగ్యం కోసం ప్రయాసపడుతూ ఉంటారు. ఒక్కోసారి మాకు ఇల్లులు లేవు, ఇల్లు కోసం ప్రయాసపడుతూ ఉంటారు. మాకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాల కోసం ప్రయాసపడుతూ ఉంటారు. ప్రయాస అంటే అర్థం ఏంటి? పోరాడడం. ఇంకా ప్రయాస అనే పదాన్ని ఒకవేళ గ్రీక్లో చూసినట్లయితే డియోకో అన్నాడట. ఏమన్నాడు? డియోకో. ఆర్ యు డియోకో అంటే నువ్వు ప్రయాసపడుతున్నావా అని అడుగుతున్నాడు. అయితే ప్రయాస అంటే అర్థం ఏమిటి అంటే ఆత్రముగా వెతకడం. అంటే నువ్వు దేనికోసం ఆత్రంగా ఎతకాలంట? నీతి కోసం ఆత్రంగా వెతకాలి, భక్తి కోసం ఆత్రంగా వెతకాలి, విశ్వాసము కోసము ఆత్రంగా వెతకాలి. ఈరోజు ఒక వ్యక్తి దేనిని ఆత్రంగా వెతుకుతాడు? ధనమును ఆత్రంగా వెతికేవాడిగా ఉన్నాడు, ఉద్యోగాన్ని ఆత్రంగా వెతికేవాడిగా ఉన్నాడు, ఇహలోక సంపదలను ఆత్రంగా వెతికేవాడుగా ఉన్నాడు. కానీ వారి యొక్క జీవితములో నీతిని, భక్తిని, విశ్వాసమును ఆత్రంగా ఎతికే క్రైస్తవులుగా మనం ఉన్నామా? సరే, ఆత్రము అంటే ఏంటి? కొంచెం వీడికి ఆత్రం ఎక్కువ అంటారు. అంటే
ఈరోజు నిజంగా తొందరపడే వాళ్ళని, అంటే ప్రార్థన కోసం తొందరపడే వాళ్ళని, లేదా కూడికల కోసం తొందరపడే వాళ్ళని మనం ఏమంటారంటే ఇలా కంగారు ఎక్కువ అంటాం. కానీ దేవుడే ఏమంటున్నాడంట? కంగారు పడమంటున్నాడు. అంటే ఆత్రపడమంటున్నాడు. ఆత్రపడడమే కాదు కానీ దానికి మరొక అర్థం ఏమిటి అంటున్నాడంటే తీవ్రంగా ప్రయత్నించాలి. అంటే ఈరోజు క్రైస్తవ జీవితంలో మనము తీవ్రంగా ఏం ప్రయత్నించాలి అంటే నీతిని సంపాదించుకునే విషయంలో, భక్తిని సంపాదించుకునే విషయంలో, ప్రేమ కలిగి ఉండే విషయంలో తీవ్రంగా ప్రయత్నించాలి. తీవ్రంగా అంటే మనకి కోపం తెప్పిస్తూ ఉంటారు, అయినా దానిని మనం ఏం చేయాలి? తట్టుకోవాలి. ఓర్పుగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి. కాబట్టి ప్రయాస అంటే ఏమిటి అంటే భౌతికంగా పడే ప్రయాస గురించి దేవుడు చెప్పట్లేదు, కానీ ఆత్మ సంబంధంగా క్రైస్తవులుగా మనం ఏమి సంపాదించుకోవాలో, దేవుడికి ఇష్టడవ్వాలంటే మనం ఏమి సంపాదించుకోవాలో, పరలోక రాజ్యము చేరాలంటే మనం ఏమి సంపాదించుకోవాలో, దేని కొరకు ప్రయాసపడాలో ఇక్కడ బాగా మనకి తెలియజేస్తూ ఉన్నాం. అయితే నేను ఈరోజు ఒక చరిత్రను మీకు తెలియజేసి ఈ వాక్య భాగాన్ని నేను ముగిస్తాను. చూడండి, 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుంటూ ముందుకు వెళదాం. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనం. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అయితే ఇది చదివితే మీకు అర్థం కాదు అసలు ఏం చదువుతున్నావా. 1వ వచనాన్ని చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను కనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంట, తన జీవితంలో తన ప్రయాస అంతా దేని మీద పడ్డాడంటే యుద్ధం చేయాలని ప్రయాసపడ్డాడు, రాజు దగ్గర పేరు తెచ్చుకోవాలని ప్రయాసపడ్డాడు. ఆ ఆ రెండింటిలో కూడా దేవుడు అతన్ని ఏం చేశాడంట? దీవించాడు. ఒక్కోసారి లోకంలో కూడా కొన్ని సామెతలు ఉంటాయి. ఎన్ని ఉంటాయి అంటే ఆరోగ్యం లేకపోతే. అలాగే ఇతనికి మంచి పేరుంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి గనుడే, కానీ ఇతనిలో ఒక బలహీనత ఉంది. ఏంటి ఆ బలహీనత అంట? కుష్ఠరోగం. అది కుష్ఠరోగం వల్ల ఇతను ఆ పైన కలిగి ఉన్న దేనిని కూడా అనుభవించలేకపోతుంది. అయితే అనుభవించలేకపోవడం వల్ల ఎంతగానో ఆయన కుమిలిపోతూ ఉన్నప్పుడు అక్కడ వారి ఇంటిలో పనిచేసే ఒక చిన్న బిడ్డ ఏమన్నది అంటే అక్కడ ఆ విషయాన్ని చెప్తూ ఉందన్నమాట. 3వ వచనం అప్పుడు మీకు అర్థమవుతుంది. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలెనని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో, అయ్యా మీ దగ్గర ధనం ఉంది కానీ మీకు సుఖం లేదు, మీ దగ్గర పేరు ఉంది కానీ మీకు సుఖం లేదు. ఎందుకు మీకు సుఖం లేదంటే మీకు అనారోగ్యం ఉంది కదా. ఈ అనారోగ్యాన్ని బట్టి మీరు ఎంతగానో కుమిలిపోతున్నారు కదా, నలిగిపోతున్నారు కదా. అయితే ఈ అనారోగ్యాన్ని బాగు చేయగలిగిన వాడు షోమ్రోనులో ఉన్నాడు, అది మాదే. ఆ షోమ్రోనులో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దగ్గరికి నువ్వు వెళ్ళగలిగితే, ఆ ప్రవక్త చెప్పింది నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నీకేమొచ్చిందంట? స్వస్థత వచ్చింది అని ఈ స్త్రీ వాళ్ళు పడుతున్న బాధను బట్టి ఏం చేసిందంటే ఒక చిన్న సలహా ఇచ్చింది. అది ఈ సలహాను వాళ్ళు ఏం చేశారంటే బాగా విన్నారు. వింటే సరిపోయిద్దా? సరిపోదు. అయితే వీళ్ళు వినిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏమిటి అంటే 9వ వచనం. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా, అంటే అక్కడ విన్నాడు. ఆ వినిన దాని ప్రకారంగా ఏం చేశాడు? వెంటనే చేసేశాడు. ఏదైతే విన్నాడో ఆ వినిన దాని కొరకు ఆయన ఏం చేశాడంటే పరిగెత్తాడు. దీనినే ఏమన్నాం ఇంతక? ప్రయాస.
వాటిని ఆచరించగలుగుతున్నామా? ఈరోజు రాసుకోవడానికి చాలా పుస్తకాలు రాసుకుంటూ ఉంటాము, దాచుకోవడానికి చాలా బైబిల్ దాచుకుంటూ ఉంటాము, ఇళ్లలో చాలా బైబిల్ అనుసంధానమైన పుస్తకాలు ఉంటూ ఉంటాయి. కానీ అవి ఎప్పుడైనా మనం ధ్యానించామా? ధ్యానించిన తర్వాత దానిని బట్టి నడుచుకున్నామా అని ఒకవేళ మనల్ని ఎవరైనా అడిగితే మన సమాధానం ఏంటి? కానీ ఈ నయమాన్ అయితే ఏం చేశాడంటే, ఏదైతే విన్నాడో, ప్రత్యక్షంగా విన్నాడా, పరోక్షంగా విన్నాడా? పరోక్షంగా విన్నాడు. డైరెక్టర్ గా పాప ఏం చెప్పలా. పాప ఎవరికి చెప్పింది? తన భార్యకి చెప్పింది. తన భార్య ఎవరికి చెప్పింది? రా ఆ సైన్యాధిపతికి. అంటే మీకు అర్థమవుతుందా? పరోక్షంగా విన్న ఈ మాటల మీదే ఆయన అంత శ్రద్ధ పెట్టగలిగినప్పుడు, ప్రత్యక్షంగా దేవుని మాటలు ఎన్నో ఈ చెవుతో వింటున్నావు, కళ్ళతో ఎన్నో వాక్యాలు చదవగలుగుతున్నాము. ఆ విన్న మాటల వెనక నువ్వు ఎప్పుడైనా పరిగెత్తావా? అయితే కానీ గేహాజీ అయితే చాలా చక్కగా పరిగెత్తాడు. పరిగెత్తిన తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నప్పుడు 10వ వచనం, ఎలీషా, నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయు, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడు అవుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను. వాస్తవానికి కుష్ఠము కలిగిన వారిని దగ్గరికి రానిది, కుష్ఠము కలిగిన వారిని ఊరి బయట పెడతారు. అయితే ఈ యొక్క నయమాను, నేను అధికారిని కదా అని డైరెక్టర్గా ఎలీషా దగ్గరికి వెళ్ళాల. నియమ నిబంధనలు, షరతులు అంటారు కదా, చక్కగా అవి ఫాలో అయ్యాడు. వాళ్ళ ఇద్దరి మధ్య మాట్లాడడానికి ఎవరున్నారంట? ఒక దూత, ఒక వ్యక్తి ఉన్నాడు. అయ్యా నయమాన్ గారు, మీరు చాలా దూరం నుంచి వచ్చారు. మీరు ఎలీషాని కలవాలంటే, ఆ ప్రవక్త దగ్గరికి రావాలంటే ముందు మీరు వెళ్ళి ఏం చేయాలంట? యోర్దాను నదిలో మునగాలి. ఎన్నిసార్లు మునగాలంట? 7 మార్లు మునగాలి. అప్పుడు నయమాన్ అంటాడు, ఇసుక్కుంటాడు, నేను ఎందుకు మునగాలంటాడు. అప్పుడు ఇతరులు ఎవరు కనపడతారో తెలుసా? ఇందాక పెద్ద కుమారుడు కనపడ్డాడు కదా. ఫస్ట్ ఏమన్నాడు? నేను వెళ్ళను, నేనెందుకు వెళ్తా అని అన్నాడు. అలాగే ఈ నయమాను కూడా, నేను మునగను, నేనెందుకు మునుగుతా అని అన్నాడు. అంటూ వెంటనే పెద్ద కుమారుడు లాగానే మళ్ళా నేనే మునుగుతాను అని మారు మనసు పొంది ఆయన మునగడం వల్ల అతనికి ఏమి ప్రాప్తించింది అంటే, శుద్ధత ప్రాప్తించింది, ఆరోగ్యం ప్రాప్తించింది. అయితే ప్రియులారా, నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్న విషయం ఏమిటి అంటే, ఏదైతే విన్నాడో వినిన దాని కొరకు పరిగెత్తాడు. పరిగెత్తడం వల్ల ఆయనకి ఏం దొరికింది? స్వస్థత దొరికింది. అతను మరి గుడ్ రన్నరా బ్యాడ్ రన్నరా అంటే మీరు ఏం చెప్తారు? బాగా పరిగెత్తాడా, బాగా పరిగెత్తలేదా అంటే? బాగా పరిగెత్తాడు. ఒక వ్యక్తి బాగా పరిగెత్తాడని ఎప్పుడు చెప్పగలవు? ఇప్పుడు ఎవరైనా వండారనుకో వంట బాగుంది అని ఎప్పుడు చెప్పగలవు? దాని రుచి చూస్తే. రుచి బాగుంటే బాగుంది, బాగోకపోతే. ఇప్పుడు ఇతను కూడా ఏ ఉద్దేశంతో పరిగెత్తాడో, ఏ ఉద్దేశంతో పరిగెత్తాడు? స్వస్థత వచ్చింది అనే ఉద్దేశంతో పరిగెత్తాడు. చివరికి ఆ స్వస్థతని ఏం చేశాడంట? పొందగలిగాడు. అంటే ఇతను గుడ్ రన్నర్, బాగా పరిగెత్తగలిగాడు. ఏది విన్నాడో విన్న దాని కొరకు బాగా పరిగెత్తగలిగాడు. అయితే ఇదే అధ్యాయంలో ఒక బ్యాడ్ రన్నర్ గురించి, అంటే సరిగా పరిగెత్తని రన్నర్ గురించి చెప్తాను. అయితే అతను గుడ్ రన్నరా బ్యాడ్ రన్నర్ కూడా మీరే చెప్పడానికి ప్రయత్నించాలి. 5వ అధ్యాయము 20వ వచనం, 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనం. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడకు గేహాజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనసు లేకపోయాను గాని, యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకుని పోయి. ఒక వ్యక్తి పరిగెత్తడం చూసాం. దేనికోసం పరిగెత్తాడు? ఆరోగ్యం కోసం పరిగెత్తాడు. ఇప్పుడు ఇంకొక వ్యక్తి పరిగెత్తడం చూసాం. దేనికోసం పరిగెత్తాడు? ఐశ్వర్యం కోసం. అతను దేనికోసం పరిగెత్తాడంటే ఆరోగ్యం కోసం పరిగెత్తాడు. దేవుని మాటలు విని అతను పరిగెత్తాడు. ఇతను ఏం చూశాడంటే, నయమాను దగ్గర ఐశ్వర్యాన్ని చూసి పరిగెత్తాడు. నయమాను విని పరిగెత్తాడు, గేహాజీ చూసి పరిగెత్తాడు. అంతేనా? నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? ఈయన పరిగెత్తి ఏమంటున్నాడంటే, నయమాను
యజమానికైతే నీ దగ్గర తీసుకోవడం ఇష్టం లేదు, కానీ యెహోవా జీవము తోడు నేను తీసుకుంటాను అని చెప్తూ ఉన్నాడు. తీసుకుంటానని చెప్తూ అతని గురించిన అధ్యయనం మనం చూద్దాం. ఏం చెప్తూ ఉన్నాడంటే అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు, నేను పరిగెత్తుకుని పోయి అతన్ని కలుసుకుని అతని యొద్ద ఏదైనాను తీసుకుందును అనుకుని నయమానును కలుసుకున్నట్టుకై పోవచ్చుండగా, నయమానును తన వెనక నుండి పరుగున వచ్చుచున్న వానిని చూచి, ఇతను కూడా బాగా పరిగెడుతున్నాడా, బాగా పరిగెత్తట్లేదంటే, ఇతను కూడా మంచి రన్నరే, బాగా పరిగెడుతున్నాడు. ఎంతలాగా పరిగెడుతున్నాడంటే ఎదురు వెళ్ళే వాళ్ళ హృదయంలో ఎవరు పడ్డారు? నయమాను పడ్డాడు. అంటే పరిగెత్తే విధానాన్ని ఎవరు చూశారంటే నయమాన్ చూశాడు. ఒక్కసారి బండి ఆపు, పరిగెత్తుకుని ఒక ఆయన వస్తున్నాడు. తీరా దగ్గరికి వచ్చాక ఆయన ఎవరంటే నయమాన్. వచ్చి అక్కడ చెప్తున్నాడు, దిగి వానిని ఎదుర్కొని క్షేమమా అని అడిగాడు. అతడు క్షేమమే అని చెప్పి, నా యజమానుడు నా చేత వర్తమానము ప్రవక్త శిష్యులలో ఇద్దరు యవనులు ఎఫ్రాయిము మాన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నీవు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడని. వాస్తవానికి నయమాను దగ్గర చాలా వెండి, చాలా బట్టలు ఉన్నాయని ఎవరు చూశారంట? గేహాజీ చూసి ఏం చేశాడంటే వాటిని పొందడానికి పరిగెత్తినప్పుడు 2 వెండి 2 దుస్తులు అడుగుతున్నాడు. ఇది న్యాయమా అన్యాయం? అంటే ఒక మనిషికి ఎన్ని జతలు కావాలి మామూలుగా అడిగితే, మనం కూడా ఇప్పుడు సపోజ్ మీ ఇంట్లో ఓ 10 జతల బట్టలు మీకు ఉండొచ్చు, 2 జతల ప్యాంట్లు ఇవ్వండి అంటే ఇస్తారా? వేసుకోవడానికి ఒకటి లేదు, ఒకటి ఇవ్వండి అంటే ఇస్తారు, కానీ 2 ఇమ్మంటే ఇస్తారా? అంటే ఇతను అడిగే దగ్గర కూడా, పరిగెత్తే దగ్గర దురాశతో పరిగెత్తాడు, అడిగే దగ్గర కూడా ఎలా అడుగుతున్నాడు? దురాశ. 2 కావాలి అని అడుగుతున్నాడు. చక్కగా అడిగిన తర్వాత అందుకు నయమాను, నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకున్నామనేది ప్రతిమలాడి 2 సంచుల 4 మణుగుల వెండి కట్టి, ఇతను ఎన్ని అడిగాడు? 2 అడిగాడు. ఎన్ని పొందాడు? 4 పొందాడు. ఇప్పుడు ఇతను గుడ్ రన్నరా, బ్యాడ్ రన్నరా? నా ప్రశ్న అర్థమైందా మీకు? నయమాను గుడ్ రన్నరా, బ్యాడ్ రన్నరా అన్న. దేనిని బట్టి అంటే స్వస్థత పొందాడు కాబట్టి గుడ్ రన్నర్ అని చెప్పారు. ఇప్పుడు నయమాను కూడా పరిగెత్తాడు. దేనికోసం పరిగెత్తాడు? ఐశ్వర్యం కోసం పరిగెత్తాడు. ఇప్పుడు దానిని 2 పొందాడు, లేదా 4 పొందాడు. ఇప్పుడు ఇతను గుడ్ రన్నరా, బ్యాడ్ రన్నరా? ఇతను కూడా గుడ్ రన్నర్. కానీ ఒక వ్యక్తి గుడ్ రన్నరా, బ్యాడ్ రన్నరా? ఇందాకే మిమ్మల్ని మాట అడిగా, కూర బాగుందా లేదా ఎలా చెప్పగలమంటే రుచిని బట్టి. అలాగే మనిషి గుడ్ రన్నరా, బ్యాడ్ రన్నరా అనే దేని బట్టి చెప్పాలంటే వాళ్ళ హృదయంలో ఉన్న ఉద్దేశాలను. నయమాను పరిగెత్తిన ఉద్దేశం వేరు, గేహాజీ పరిగెత్తిన ఉద్దేశము. నయమాను పొందిన ఆ పరుగు పందెంలో స్థిరమైన ఆరోగ్యాన్ని పొందాడు. గేహాజీ పరిగెత్తిన ఈ పరుగు పందెంలో అస్థిరమైన ధనమును, స్థిరమైన అనారోగ్యాన్ని పొందాడు. అంటే ఇతను పొందింది చివరికి ఏమిటి అంటే కుష్ఠరోగాన్ని. కాబట్టి ఇతను గుడ్ రన్నరా, బ్యాడ్ రన్నరా అంటే బ్యాడ్ రన్నర్. బాగా పరిగెత్తాడు కానీ మంచి ఉద్దేశాలతో పరిగెత్తాడు. ఈరోజు దేవుడి దగ్గరికి కూడా నువ్వు ఏ ఉద్దేశాలతో వస్తున్నావు ఆయన బాగా చూస్తూ ఉంటాడు. ఈరోజు ఏదో తాత్కాలికంగా వచ్చి కూర్చుంటాను, ఏదో అప్పుడప్పుడు వస్తాను, ఏదో నామకార్థంగా వస్తాను, ఏదో నాకు కుదిరితే వస్తాను అని అనుకునే వాళ్ళు పరిగెడుతున్నారు, కానీ సరైన విధంగా వాళ్ళు సరైన ఉద్దేశాలతో వాళ్ళు పరిగెత్తారు. ఈరోజు చాలా మంది వాక్యం వినేటప్పుడు కూడా వాళ్ళ యొక్క దృష్టి దేవుని మీద నిమగ్నం చేయలేరు. అంటే వాళ్ళు ఏదో కూర్చోగలరు కానీ నిమగ్నం చేయలేరు. అంటే వాళ్ళు సరైన భక్తి శ్రద్ధలతో వాళ్ళు లేరు. ఒక వ్యక్తి భక్తిపరుడా, భక్తిహీనుడా అని దేని బట్టి చెప్తామంటే అతడు క్రమంగా వచ్చే ఆరాధన బట్టి చెప్తాం, ఆయన చక్కగా వినే వాక్యాన్ని బట్టి చెప్తాం, దానిని అనుసరించే విధానాన్ని బట్టి అతన్ని ఏం చెప్పగలమంట? భక్తిపరుడా, భక్తిపరుడు కాదా అని మనం చెప్పాలి. అయితే ప్రియులారా, ఇప్పుడు మనము ఒక గుడ్ రన్నర్ని చూసాం, ఒక బ్యాడ్ రన్నర్ని చూసాం. అయితే ఇదే కథలో ఇంకొకళ్ళు ఉన్నారు. ఎవరంటే చూడండి, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 16వ వచనం. ఎలీషా, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నేను ఏమియూ తీసుకొనను అని చెప్పెను. నయమానును అతనిని ఎంతో బ్రతిమిలాడినను
అతడు ఒప్పకపోయాడు. ఇప్పుడు ఒక వ్యక్తి ఏమో ఆరోగ్యం కోసం పరిగెత్తాడు, ఒక వ్యక్తి ఏమో ఐశ్వర్యం కోసం పరిగెత్తాడు. ఎలీషా దేని కోసం ప్రయాసపడుతున్నాడు? సువార్త ప్రకటించడం కోసం ప్రయాసపడుతున్నాడు. దేవునిని తెలియజేయడం కోసము ప్రయాసపడుతున్నాడు. నలుగురిలో యెహోవా జీవముతోడు, యెహోవాయే గొప్ప దేవుడు అని చెప్పాలని ప్రయాసపడుతున్నాడు. అంటే వీళ్ళ ముగ్గురు ప్రయాసలలో ఎవరి ప్రయాస గొప్పదంటే మీరు ఎవరిది చెప్పగలరు? ఎలీషాది గొప్పదా, నయమానుది గొప్పదా, గేహాజీది గొప్పదా? చూడండి, సువార్త కొరకు పనిచేసే ఎలీషాది గొప్ప పరుగు పందెము, గొప్ప విశ్వాసము, గొప్ప ప్రయాసని మనం చెప్తున్నాం కదా. నయమానుది కాదని చెప్తున్నారు, గేహాజీది కూడా కాదని చెప్తున్నారు. అది ఈరోజు ఎన్నడైనా కూడా ఎలీషా లాంటి ప్రయాస నువ్వు పడ్డావా? దేవుని వాక్యమును ప్రకటించాలి అనే ప్రయాస. ఇతను ప్రకటించిన తరువాత ఇతనికి చాలా లబ్ధి వస్తున్న ఆ లాభాన్ని ఏమంటున్నాడంట? నాకు వద్దంటున్నాడు. ఎందుకు వద్దంటున్నాడు? అతడు పరిగెత్తేది ధనం కోసం కాదు కదా, అతను ప్రయాసపడేది ధనం కోసం కాదు కదా. కాబట్టి ఒక వ్యక్తి పరిగెత్తాడు, ఆరోగ్యాన్ని పొందాడు, ఒక వ్యక్తి పరిగెత్తాడు, శాపాన్ని పొందాడు, ఇంకొక వ్యక్తి నిరంతరం పరిగెడుతూనే ఉన్నాడు. ఆయన దేనిని ఆశించకుండా పరిగెడుతున్నాడు. దేనికోసం పరిగెడుతున్నావు అంటే, యెహోవా జీవముతో నేనేమి తీసుకోను, కేవలము దేవుని గురించిన వర్తమానాన్ని మాత్రమే నేను తెలియజేస్తాను. ఈరోజు నిజముగా ఇలా ముగ్గురులో మనము ఎటువంటి వారిగా ఉన్నాం? వాక్యము చెప్పే గురువేమో ఏది ఆశించట్లేదు, వాక్యము నేర్చుకునే శిష్యుడేమో. ఈ శిష్యుడిలో ఇప్పుడు మీకు ఎవరు కనపడుతున్నారో చెప్పనా? చిన్న కుమారుడు అంటే రెండో కుమారుడు కనపడతాడు. పెద్ద కుమారుడు ఎవరిలో కనపడ్డాడు? ఇందాక నయమానులో కనపడ్డాడు. ఏమని? మునగను అన్నాడు. తిరిగి మనసు మార్చుకుని ఏం చేశాడు? గేహాజీలో ఎవరు కనపడుతున్నారంటే రెండో కుమారుడు కనపడుతున్నాడు. రెండో కుమారుడు ఏమన్నాడు మీరు చెప్పండి? ద్రాక్ష తోటకి వెళతావా అంటే ఏమన్నాడు? వెళతాను అన్నాడు. అలాగే గేహాజీ కూడా వాక్యం నేర్చుకుంటావా అంటే నేర్చుకుంటాను అన్నాడు. భక్తి శ్రద్ధలతో బ్రతుకుతావా అంటే బ్రతుకుతాను అన్నాడు. ఇష్టంగా ఉంటావా అంటే ఇష్టంగా ఉంటా. కష్టపడతావా అంటే కష్టపడతాను. చివరికి అవన్నీ చేశాడా అంటే? కోపముతో వచ్చిన నయమాను మునిగాడు, ఇష్టంగా వచ్చిన గేహాజీ వాక్యానుసారంగా జీవించలా. కాబట్టి ప్రియులారా, నేను కూడా మీకు చెప్పే విషయం ఏంటంటే, అప్పుడు చెప్తూ ఉన్నాడు 26వ వచనాన్ని చదువుకుందాం. అంతే ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? నేను దేవుని స్థిరపరచాలని తిరుగుతున్నా, నా దగ్గర పాఠం నేర్చుకోవడానికి వచ్చిన శిష్యుడివి నీవు కూడా నీ హృదయంలో ఏ ఉద్దేశం ఉండాలి? దేవుని స్థిరపరచడం. కానీ నీ ఉద్దేశం ఎటువైపు మళ్ళీందంట? ఐశ్వర్యం వైపు మళ్ళీ. అతనితో వెళ్ళినప్పుడు నా మనసు నీతో రాలేదా? చూడండి, ఇక్కడ ఒకసారి మరలా జ్ఞాపకం చేస్తాను. నయమాను పరిగెత్తాడు. దేనికోసం పరిగెత్తాడంటే రోగం పోగొట్టుకోవాలని. చివరికి ఏమొచ్చింది ఆయనకి? స్వస్థత. తర్వాత గేహాజీ పరిగెత్తాడు. దేనికోసం పరిగెత్తాడంటే ధనం కోసం. చివరికి పొందింది ఏంటి? శాపం. ఈరోజు నువ్వు ఎలా పరిగెడుతున్నావు? లేదా నువ్వు దేనికోసం పరిగెడుతున్నావు అనేది ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఎందుకంటే క్రైస్తవులుగా మన అందరము కూడా ఒక్కోసారి ఏమనుకుంటూ ఉంటామంటే, ఆరోగ్యం బాగుండాలని దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారు, పిల్లలు బాగుండాలని దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు రావాలని దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారు. ఇలా రకరకాల కారణాలతో దేవుడి దగ్గరికి వచ్చే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, దేనిని నిమిత్తము నువ్వు నా దగ్గరికి వస్తున్నావు? మంచి ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. చెడు ఉద్దేశాలు కలిగి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినా అది అనవసరము. అక్కడ ఒక విషయాన్ని చెప్తున్నాడు చూడండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు
ఉండి మిమ్మును మీరు మోసపరుచుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై యుండుడి. చూడండి, నయమానుకు ఒక వార్త వినపడింది, వినేసి వదిలేశాడా? వినకుండా దానికోసము ప్రయాసపడ్డాడు. గేహాజీకి కంటికి ఒకటి కనపడింది, గేహాజీ దానికోసం ప్రయాసపడ్డాడు. కానీ ఈరోజు నీ చెవులలో వాక్యము అనేది అనేక మార్లు వినిపింపబడుతుంది, నీ కళ్ళ ముందు దేవుని వాక్యం అనేక మార్లు చదివింపబడుతుంది. కానీ నువ్వు విను మాత్రపు వారమై ఉండకుండా ఏదైతే విన్నావో, ఏదైతే చదివావో దాని కొరకు జీవించే జీవితాన్ని నువ్వు కోరుకోవాలి. ఈ జీవించే జీవితంలో నీ కంటి ముందు ఇహలోక మాలిన్యాలు ఎన్నో కనపడచ్చు. నీ కంటి ముందు నిన్ను ఎంతమందో దురాశల వైపు ప్రేరేపించవచ్చు. నయమాను ఏం చేశాడంటే ఎలీషాను మరొక వైపు ప్రేరేపించాడు. కానీ అతను ఏమన్నాడంట, యెహోవా జీవంతోడు ఇది నాకు వద్దు. కాబట్టి దేవునిలో బ్రతుకుతున్న నీవు, వాక్యానుసారంగా జీవిస్తున్న నీవు, నిన్నులో నువ్వేం చేయాలంటే ప్రయాసపడాలి. దేనికోసం ప్రయాసపడాలి అంటే తీవ్రముగా నీలో ఉన్న లోపాలను సరిచేసుకోవడానికి నువ్వు ప్రయాసపడాలి. అయితే ఈరోజు నువ్వు అలా జీవిస్తున్నావా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకో. అయితే ఈరోజు నీ ప్రయాస అంతా కూడా దేనిని ఆత్రంగా వెతుకుతున్నావు? గేహాజీ ఆత్రంగా దేనిని వెతికాడంటే ధనాన్ని వెతికాడు, దానివల్ల అతను నష్టపోయాడు. కానీ నయమాను ఆత్రంగా దేనిని వెతికాడు? స్వస్థతని వెతికాడు. అంటే ఈరోజు నీ వెతుకులాట ఎలా ఉంది? త్రోవలో చాలా కనపడుతూ ఉంటాయి, కనపడిందంతా కూడా నాదే అనుకుంటే కాదు. నువ్వు దేనిని వెతుకుతున్నావు? నీ ఉద్దేశం సరిగ్గా ఉందా? అదే చెప్తూ ఉంటాడనమాట. 1 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం. 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్న చరిత్రలో 3 పరిగెత్తారు. బహుమానం ఒకవేళ పొందితే ఎవరు పొందగలరు? ఎలీషా మాత్రమే పొందగలరు. ఎందుకంటే తర్వాత చెప్తున్నాడు, మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి. అంటే ఈరోజు నీ పరుగు పందెమో ఆరోగ్యం కోసమో, ఐశ్వర్యము కోసమో, లేదా ఇతర లోకానుసారమైన ఆశల కోసమో పరిగెత్తడం కాదు, కానీ నువ్వు దేవుడి కోసం పరిగెత్తు. ఎందుకంటే దేవుడే స్థిరమైన వాడు, దేవుడే శాశ్వతుడు, కాబట్టి ఆయన కోసం పరిగెత్తు. 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమునకు పొందుటకును. ఇక్కడ గేహాజీ క్షయమయ్యే అంటే నాశనమైపోయే ధనాన్ని కోరుకున్నాడు, నయమాను నాశనమైపోయే ఆరోగ్యాన్ని కోరుకున్నాడు. కానీ ఎలీషా మాత్రము అక్షయమగు కిరీటము అంటే నిత్యము ఉండే దేవుడి కోసం ఆయన ఏం చేశాడంట? పోరాడాడు, పరిగెత్తాడు. అయితే తర్వాత చెప్తున్నాడు 26వ వచనం. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. అంటే ఇక్కడ వీళ్ళందరూ గురి పెట్టుకోవాలి. క్రైస్తవ జీవితంలో మనం ఏం చేయాలంటే ఒక గురి పెట్టుకోవాలి. అంటే మనం అనుకుంటూ ఉంటాం కదా, ఈ సమయానికి వచ్చేపాటికి ఇలా చేద్దాము అని. క్రైస్తవ జీవితంలో కూడా మనం ఒక గురి పెట్టుకోవాలి. బైబిల్ చదవడానికి గురి పెట్టుకోవాలి, ప్రార్థన చేసుకోవడానికి గురి పెట్టుకోవాలి, ఆరాధనలో ఏకీభవించడానికి కూడా ఒక గురి పెట్టుకోవాలి. నేను ఖచ్చితంగా ఈ టైంలో వెళ్ళాలి అని ఒక గురి పెట్టుకోవాలి, ఒక లక్ష్యము పెట్టుకోవాలి. ఈ లక్ష్యము పెట్టుకోకుండా పరిగెత్తే వాళ్ళు ఎవరు కూడా పరిగెడతారు కానీ లాభాన్ని, పరిగెడతారు కానీ నష్టాన్ని పొందుతారు. కాబట్టి ఈరోజు నీ పరుగు పందెం ఎలా ఉంది? ఒకవేళ నీ పరుగు పందెము సరైన విధముగా లేకపోతే ఆ పరుగు పందెంలో 23వ వచనంలో చెప్తున్నాడు, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎవడైనను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపవాడిని అయితే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకును మనుషుని పోలి ఉన్నాడు. ఈరోజు నువ్వు పరిగెడతావు, చివరికి నీకు బహుమానం ఎందుకు దక్కదు అంటే నువ్వు విని ఏదైతే విన్నావో దాన్ని బట్టి ప్రవర్తించి పరిగెడితే. ఇప్పుడు ఎప్పుడైనా పరుగు పందెం చూడండి, రెడీ 1 2 3 అన్నప్పుడు ఎవరైతే యాక్షన్ అనగానే పరిగెడతారో వాళ్ళు గొప్ప విజయాన్ని సాధించగలరు. ఎవరికైతే బలము కలిగి, శ్రద్ధ కలిగి,
గురి పెట్టుకుని పరిగెడతారు, ఖచ్చితంగా వాళ్ళు ఒకరోజు విజయాన్ని సాధిస్తారు. కానీ గురే పెట్టుకోకుండా, వాక్యము అనే బలాన్నే పొందకుండా, శ్రద్ధగానే నీ జీవితమే లేకపోతే నీవెన్నటికీ కూడా దేవుని రాజ్యంలో వారసుడివి కాలేవు. అది అర్థం అవడం కొరకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో అక్కడ ఒక వచనాన్ని చెప్తూ ఉన్నాడు. 31వ వచనం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు వారు మొదటి వాడే అనిరి. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈరోజు నీవు నేను కూడా దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే ముందుగా ఆయన వాక్యమును వినాలి, దానిని ఏం చేయాలి, అంగీకరించాలి, దాని ప్రకారంగా జీవించే ప్రయత్నం చేయాలి. ఈరోజు నిజంగా చెవులో చాలా వింటూ ఉంటాం, కానీ వినిన దాన్ని బట్టి జీవించాలన్న తాపత్రం ఎవరిలోనే ఉందా? ఆ తాపత్రం లేకపోతే ఎన్ని విన్నా కూడా ఉపయోగం ఏముంది? కాబట్టి దేవుడు కోరుకునేది ఏంటంటే, నువ్వు ఏదైతే నా సేవకుడు ద్వారా నీకు వినిపిస్తున్నానో, దేవుని గ్రంథము ద్వారా నీకు వినిపిస్తున్నాడో, దాని ప్రకారంగా జీవించడానికి నువ్వు సిద్ధపడాలి. దానికోసం నువ్వు ఆత్రంగా నీలో ఉన్న లోపాలను ఎత్తుక్కోవాలి, తీవ్రంగా ఆ లోపాలను సరిచేసుకోవడానికి ప్రయాసపడాలి. అటువంటి ప్రయాసన దేవుడు ఖచ్చితంగా దీవించేవాడుగా ఉంటాడని తెలియజేస్తూ, అటువంటి వారికే ఏమిస్తాడంట, జీవకిరీటం ఇస్తాడని కొరింథీ పత్రికలోను, పరలోక రాజ్యం ఇస్తాడని మత్తయి సువార్తలో చెప్తూ ఉన్నాడు. కాబట్టి మీరు కిరీటమును పొందాలన్నా, పరలోకాన్ని పొందాలి అన్నా ఖచ్చితంగా సరైన విధంగా పరిగెత్తాలి, మంచి ఉద్దేశంతో పరిగెత్తాలి, గురి పెట్టుకుని పరిగెత్తాలి. ఈ లక్షణాలు నీలో ఉన్నాయో లేవో ఒకసారి నీవు పరిశీలన చేసుకోవాలని కోరుకుంటూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.